హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న జరిగిన నామినేషన్స్లో కొంతమంది గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాలి. నబిల్ గురించి, పృథ్వీ గురించి, గౌతమ్ గురించి, ప్రేరణ గురించి, నిఖిల్ గురించి, వీళ్ళ గురించి అయితే క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంకా 2 వారాలే ఉన్నాయి. వీళ్ళు ఎట్లాంటి గేమ్ ఆడుతున్నారు, వీళ్ళ గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు ఫేక్ మొహం వేసుకొని ఉన్నారు, ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీటన్నిటి గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేసి, వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే జెన్యున్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నబిల్ గురించి మాట్లాడుకోవాలి. నబిల్ గ్రాఫ్ స్టార్టింగ్ లో చాలా ఫ్లాట్ గా ఉండేదన్నమాట. అటు అప్ అండ్ డౌన్స్ ఏమీ ఉండవు. సెకండ్ వారంలో తన ఒక నామినేషన్స్ లో నీలో ఫైర్ లేదు, నువ్వు గట్టిగా మాట్లాడట్లేదంటే నేను గట్టిగా మాట్లాడగలను అని ఒక మాట గట్టిగా అన్నాడు. దాంతో తన స్ట్రెంత్ ఏంది, తన వాయిస్ కమాండింగ్ ఏందో అర్థమైంది. తర్వాత ఇండ్యూరెన్స్ టాస్క్ లో దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు తన స్ట్రెంత్ ఏందో అర్థమైంది. తర్వాత తన క్యారెక్టర్, తన కోసం కాకుండా హౌస్ మేట్స్ కోసం ఆలోచించి ఫుడ్ సాక్రిఫైస్ చేయడం కానీ, ఫుడ్ కోసం గొడవలు లేకుండా చూడడం కానీ, ఇచ్చిన మాట మీద నిలబడడం కానీ, తన క్యారెక్టర్ అయితే చాలా మందికి చాలా బాగా నచ్చి నబిల్ గ్రాఫ్ అయితే సడన్ గా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అప్పుడు విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళు టాప్ లో ఉన్నారు, వాళ్ళను కూడా దాటుకుని వెళ్ళిపోయింది అనమాట నబిల్ గ్రాఫ్. తన ఇండివిజువల్ గా ఆడినంత వరకు తన గ్రాఫ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు హైలోనే ఉంది తప్ప, పెరుగుతా ఉంది తప్ప తగ్గలేదు. నబీల్ ఇండివిజువల్ గా ఆడినంత వరకు తన గ్రాఫ్ అయితే చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళతో టైఅప్ అయ్యి గ్రూప్ గేమ్ ఆడాడో అప్పటి నుంచి ఒక గ్రూప్ గేమర్ గా చూశారు తప్ప నబిల్ ని నబిల్ లా చూడలేదు. ఒక గ్రూప్ లో ఒక మెంబర్ గా చూశారు. హౌస్ మేట్సే కాదు, బయట జనాలు కూడా ఒక గ్రూప్ మెంబర్ గా చూశారు. సో గ్రూప్ మెంబర్ గా ఉన్నప్పుడు నబిల్ ఇన్ కేసు నామినేషన్స్ లో లేకపోతే తనకు ఓటింగ్ చేసే వాళ్ళు ఉండరు అనమాట. ఎందుకంటే తన నామినేషన్స్ లో లేడు, ఓట్ వేయరు కాబట్టి ఆటోమేటిక్ గా నబిల్ ఓట్స్ వేరే వాళ్ళకి షిఫ్ట్ అవుతాయి. సపోజ్ నేనే ఉన్నాను, నబిల్ ఫ్యాన్ అనుకుందాం, నబిల్ ఈ వారం నామినేషన్స్ లో లేడు, సో నబిల్ నేను ఓట్ వేయను, కానీ నా ఓటు ఎవరో ఒకరికి వేయరు కాబట్టి నేను నిఖిల్కి వేస్తాను. సో మనకేమనిపిస్తుంది, ఈ వారం మనం నిఖిల్కి ఓట్ వేసాము, నిఖిల్ బాగా ఆడితే బాగుండు, మన ఓటుకి ఒక వాల్యూ ఉంటుంది అని చెప్పేసి మనం మెంటల్ గా ఫిక్స్ అవుతాం. తర్వాత వారం నుంచి ఏమైపోతుందంటే ఇంకా నిఖిల్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. నబిల్ ఆటని గుర్తు పెట్టుకోమన్నమాట. లాస్ట్ వారం నిఖిల్ బాగా ఆడాడు కాబట్టి నిఖిల్కి సపోర్ట్ చేద్దాము, నబిల్ కంటే బాగా ఆడుతున్నాడు అనేసి వెళ్ళిపోద్ది అనమాట మైండ్ ఆటోమేటిక్ గా. అటు జెన్యున్ గా, ట్రూగా, ఇచ్చిన మాట తప్పకుండా ఒక మంచి క్యారెక్టర్తో ఉన్న నబిల్ ఎప్పుడైతే గ్రూప్ లోకి వెళ్ళాడో ఆ గ్రూప్ లో ఉన్న కొంతమంది మెంటాలిటీస్ అయితే నబిల్ కి సోకినాయి. పృథ్వీలాగా మాట తప్పడం, మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వడం, నిఖిల్ లాగా సంబంధం లేని మాట్లాడడం, యష్మి లాగా ట్రిగర్ చేసి మాట్లాడడం, నిఖిల్ చేసినట్టు నామినేషన్స్ పాయింట్ వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, లైక్ యష్మి గురించి గౌతమ్ నామినేట్ చేసినట్లు, విష్ణుప్రియ లాగా గేమ్స్ ఆడకుండా ఉండడం, గేమ్స్ ఆడకపోయినా పర్లేదు మనకి వస్తే ఆడదాము లేకపోతే లేదు అన్నట్లు ఉండడం. సో ఇట్లాంటి లక్షణాలు అయితే నబిల్కి సోకడం వల్ల నబిల్ గ్రాఫ్ అయితే అమాంతం పడిపోయింది. ఇప్పుడు ఎంత దారుణంగా పడిపోయిందంటే టేస్టీ తేజ, పృథ్వీ, నబిల్ వీళ్ళంతా డేంజర్ జోన్ లో ఉన్నంత మారిపోయింది. నబిల్ అయితే మాట మీద నిలబడలేకపోతున్నాడు, తన స్టాండ్ అయితే తను తీసుకోలేకపోతున్నాడు, తను చెప్పిన మాటల మీద తనే స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. నిన్న నామినేషన్స్ అప్పుడు గౌతమ్ నామినేట్ చేసి నబిల్ పాయింట్ క్లియర్ గా చెప్పాడు, కానీ గౌతమ్ చెప్తున్నప్పుడు అస్సలు వినే ప్రయత్నం చేయలేదు. గౌతమ్ ఎన్నిసార్లు చెప్పాడు, నా పాయింట్ కూడా విను, నేను మాట్లాడు కూడా విను అని అంటే ఓ బోరాన్ అంతా అరుస్తా ఉన్నాడు తప్ప కనీసం గౌతమ్ ఏం చెప్తున్నాడో వినే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం పక్కనున్న నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళు కనీసం నబిల్ గౌతమ్ చెప్తున్నాడు కదా విను అని కూడా చెప్పలేదు. సో నబిల్ అయితే క్లియర్ గా గ్రూప్ గేమ్ ఆడడం వల్ల తన మెంటాలిటీ మారిపోయింది, తన క్యారెక్టర్ మారిపోయింది, తన మాట తప్పుతున్నాడు, తను చెప్పిన మాటల మీద తనే స్టాండ్ తీసుకోవట్లేదు, మధ్యలో ఇంటర్ఫీర్ అవుతున్నాడు, వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. సో నబిల్ గ్రాఫ్ అయితే అందుకే పడిపోయింది. అండ్ నాకు కూడా నబిల్ సపోర్ట్ చేయాలన్న ఫీలింగ్ కూడా రావట్లేదు. నెక్స్ట్ పృథ్వీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ జనాల తప్పు ఎక్కువ ఉందని చెప్తాను నేనైతే. ఎందుకంటే తను వల్గర్ గా మాట్లాడతాడు, రెచ్చగొడతాడు, ట్రిగర్ చేస్తాడు, దమ్ముల గురించి మాట్లాడతాడు, టాస్క్ లేదని వచ్చినప్పుడు వేరే వాళ్ళని ఎట్లా ఓడించాలని ఆడతాడు తప్ప తను ఎలా గెలవాలి అని ఆడు. వీటన్నిటికీ జనాలు ఎంకరేజ్ చేయడం వల్ల జనాలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నేను నామినేషన్స్ అప్పుడు కూడా పృథ్వీ ఏమంటున్నాడంటే, నేను 13 వారాల్లో 10 వారాలు నామినేషన్స్ లో ఉన్నాను, కానీ నన్ను సేవ్ చేస్తా ఉన్నారు, సో నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నేను ఇంతే మాట్లాడతా, ఇట్లానే ఉంటా అంటున్నాడు. పృథ్వీ కూడా తెలుసు తను తప్పుగా మాట్లాడతాడు, తప్పుడుగా బిహేవ్ చేస్తున్నాడని. కాకపోతే జనాలు దాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల జనాలు నన్ను ఈ పాయింట్ మీద ఎంకరేజ్ చేస్తున్నారు, సో నేను ఇట్లానే ఉంటాను అంటున్నాడు. చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అవినాష్ ఉన్నాడు, ఎవరిని ట్రిగర్ చేయడు, ఎవరి జోలు వెళ్ళడు, తన గేమ్ తను ఆడుకుంటాడు, రెస్పెక్ట్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరిని నవ్విస్తాడు, ఎవరన్నా సాడ్ గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వించడం, వాళ్ళకి ఓదార్చడం, వాళ్ళకి మంచి చెప్పడం ఇవన్నీ చేస్తాడు. సో అవినాష్ అయితే మొన్న ఎలిమినేషన్ వరకు అయితే వెళ్ళొచ్చాడు.
నబిల్ గనక ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయి ఉంటే అవినాష్ ఎలిమినేట్ అయ్యేవాడు. అవినాష్ చెప్తుంది అదే, మంచికి రోజులు లేవు, నేను ఎంత మంచిగా ఉన్నా నాకు జనాలు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు చాలా యవ పనులు అయితే చేస్తావు పృథ్వీ, కాకపోతే జనాలు నీకు దానికి సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు రియలైజ్ అవ్వాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది, నీకు తెలియాలి నువ్వు తప్పు చేస్తున్నావు ఒప్పు చేస్తున్నావు అని చెప్పేసి అవినాష్ నామినేట్ చేశాడు. నేనైతే క్లియర్ గా జనాలు తప్పు అనే చెప్తాను పృథ్వీకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే పృథ్వీ చేసే తప్పు పనులు పృథ్వీకి తెలుసు, తను మార్చుకుందామన్నా కానీ జనాలు నన్ను దీనికే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మార్చుకుని అనుకుంటున్నాడు. సో నేనైతే క్లియర్ గా చెప్తాను, ఇది జనాల పొరపాటే, పృథ్వీకి మార్చుకునే అవకాశం ఉన్నా కానీ జనాలు ఓట్లు వేయడం వల్ల సో తన బిహేవియర్ అయితే మార్చుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ ఎవరంటే నిఖిల్కి ట్రై చేస్తే నిఖిల్ పడలేదని చెప్పేసి పృథ్వీకి టార్గెట్ చేసి అక్కడ సక్సెస్ అయినా అండ్ నత్తి బుర్రున్నా అండ్ మాటలు మార్చేసి క్లారిటీ లేకుండా గ్రూప్ గేమ్ ఆడే విష్ణుప్రియ, ఏంది బ్రో అన్ని మాటలు అన్నావు మీరు అనొచ్చు, అవి నేను అన్నావు కాదు ఆమె అన్నవే, కానీ మీరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే విష్ణుప్రియ యాక్సెప్ట్ చేయదు కాబట్టి. ఆమె అన్న మాటలు ఆమె యాక్సెప్ట్ చేయనప్పుడు ఆమె ఫ్యాన్స్ అయినా మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, మీరు కూడా చేయరు. మీకు కూడా తెలుసు విష్ణుప్రియ ఏం ఆడట్లేదని, జస్ట్ పృథ్వీతో టైం పాస్ చేస్తుందని చెప్పేసి, కానీ మీరు ఆమెకు సపోర్ట్ చేస్తారు. గ్రూప్ గేమ్ ఆడుతుంది, పృథ్వీ ఏం చేసినా కరెక్టే, పృథ్వీ అరే అనొచ్చు, ఒరే అనొచ్చు, వాడు వీడు అనొచ్చు, వద ఎఫ్ అని అనొచ్చు, ఇవన్నీ అనొచ్చు, కానీ తప్పులేదు. కానీ వేరే వాళ్ళు అంటే మాత్రం ఆ పాయింట్స్ మీద నామినేట్ చేస్తుంది విష్ణుప్రియ, కానీ పృథ్వీని మాత్రం చేయదు, నిఖిల్ మాత్రం చేయదు, ఎందుకంటే పృథ్వీ ఫ్రెండ్ నిఖిల్ కాబట్టి. నిఖిల్కి యష్మి అంటే ఇష్టం కాబట్టి యష్మిని నామినేట్ చేయదు, యష్మికి ప్రేరణ అంటే ఇష్టం కాబట్టి ప్రేరణ నామినేట్ చేయదు. సో ఇట్లా చైన్ సిస్టమ్ అనమాట, వీళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకొని వీళ్ళంతా వేరే వాళ్ళ మీద పడతారు. పృథ్వీ ఎక్కువ ప్రయారిటీ అని చెప్పింది విష్ణుప్రియనే, కానీ ఆ మాట వేరే వాళ్ళు చెబితే మాత్రం ఒప్పుకోదు. పృథ్వీకి ప్రయారిటీ ఇచ్చే కాడికి నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఆడడం దేనికి విష్ణుప్రియ గారు? శుభ్రంగా మీకు ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, బయటకు వెళ్ళిపోయి మీరు మీ 1 మిలియన్ ఫాలోవర్స్ కి ఏదో ఒక 2-3 రీల్స్ చేసి పృథ్వీకి సపోర్ట్ చేయండి అని చెప్తే మీకున్న 1 మిలియన్ ఫాలోవర్స్ పృథ్వీకి సపోర్ట్ చేస్తారు, అప్పుడు పృథ్వీ ఈజీగా గెలుస్తాడు బిగ్ బాస్ టైటిల్. సో ఈ వారం మీరు ఎలిమినేట్ అయితే బాగుండు అని కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకరిని, కుదిరితే పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు ఎలిమినేట్ అయితే బాగుండనే కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రేరణ ఎట్లాంటి మెంటాలిటీ అంటే ఇక నాదే హవా ఉండాలి, నేను మాట్లాడినప్పుడు ఎవడూ మాట్లాడకూడదు, పోనీ నాదంతా అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు మాట్లాడుతున్నాడు వాళ్ళకి టైం ఇస్తావా అంటే ఇవ్వవు, ఇక నేను చెప్పిందే జరగాలి, ఇక నేను చెప్పిందే వేదం, ఏమో ఎవరన్నా ట్రిగర్ చేయొచ్చు, ఎవరినన్నా ట్రిగర్ చేసి వాళ్ళని గెలకొచ్చు, వాళ్ళని రెచ్చగొట్టొచ్చు, వాళ్ళని ఎల్లు అని మాట్లాడొచ్చు, చా అనొచ్చు, క్యారెక్టర్లెస్ అనొచ్చు, ఇట్లాంటివి చాలా అనొచ్చు, కానీ ఏమని తిరిగి ఒక్క మాట జోక్గా అన్నా కానీ ఏం ఒప్పుకోదు అనమాట. ఇంకా ఎట్లా బిహేవ్ చేస్తా అంటే నేను గౌతమ్ అన్నట్లు వచ్చి కాళ్ళు పట్టుకో అన్నట్లు మాట్లాడిద్ది, సేమ్ అట్లానే ఉంటుంది. గౌతమ్ ఆ మాట ఊరికనే అల్లా, మీకు లైవ్ లో చూడలేదు కాబట్టి మీకు అర్థం కాదు, లైవ్ లో ఆ మాట్లాడిన క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వచ్చి కాళ్ళు పట్టుకో అన్నట్టే మాట్లాడిద్ది, ఆ బిహేవియర్ అట్లానే ఉంటది. ఒక వారం ఒక మాట మాట్లాడిద్ది, నెక్స్ట్ వారం ఆ మాట మీద ఏమీ నిలబడదు. ఈ పాయింట్ మీద వేరే వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తే దాన్ని ఒప్పుకోదు, ఎందుకంటే అది నా ఇష్టం అంటది. మరి ఏం మాత్రం వేరే వాళ్ళ ఇష్టానికి క్యాన్సిల్ చేయొచ్చు అంటే వాళ్ళ ఇష్టానికి ఏం రెస్పెక్ట్ లేదు, అక్కడ కూడా నా ఇష్టమే అన్నట్టు ఉంటది, కానీ ఏమ దాకా వస్తే మాత్రం నా ఇష్టం అంటది. ఈ మాట చదువుతుంటే మీకే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది కదా, మరి ఇంకా ప్రేరణ ఎంత మెంటల్ కన్ఫ్యూజన్ లో ఉందో మీరే అర్థం చేసుకోండి. ఆ కన్ఫ్యూజన్ లో ఎవరిని ఏది పడితే అంటది, పో అంటది, క్యారెక్టర్లెస్ అంటది, గట్టిగా మాట్లాడిద్ది, తగ్గు అంటది, వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వదు. సో ఇట్లాంటి మెంటాలిటీ ప్రేరణది. ప్రేరణ గ్రాఫ్ ఒక టైంలో చాలా మంచిగా ఉంది, తను ఫైనలిస్ట్ అవుతుంది, ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది అనుకున్నాం. కానీ రోజు రోజుకి ఆమె చెప్పిన మాటలు ఆమె తప్పడం, మాట తప్పడం, రెచ్చగొట్టడం, ట్రిగర్ చేయడం, అబద్ధాలు చెప్పడం, లేనిపోని కల్పించుకోవడం, మీరంతా నాకంటే తక్కువ అన్నట్లు మాట్లాడడం, మీరేం చేయలేరు అన్న విధంగా రెచ్చగొట్టి మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఆమె గ్రాఫ్ కూడా తగ్గిపోతా ఉంది. సో ప్రేరణ బిహేవియర్ అయితే నాకైతే స్టార్టింగ్ నుంచి నచ్చదనమాట. మధ్యలో కొన్ని వారాలు కొంచెం ఆమె సాడ్ గా ఉండడం వల్ల ఆమెని కొంతమంది పృథ్వీ వీళ్ళంతా ట్రిగర్ చేసి నామినేట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం నాకు జాలేసింది తప్ప, కానీ ఆమె 2-3 వారాలే బాగుంది. తర్వాత మళ్ళీ ఆమె పాత గేమ్ బయటకు వచ్చేసి మళ్ళీ అదే బిహేవియర్, ఆ రెచ్చగొట్టే బిహేవియర్ అయితే చేస్తా ఉంది. ఆ మాట్లాడే విధానం నాకు అసలు నచ్చదు, ఇట్లా పెట్టి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడిద్ది, నువ్వంటే నువ్వు కూరలో కరేపాకు తీసినట్టు తీసి మాట్లాడిద్ది. సో అదైతే నాకు అసలు నచ్చదనమాట. సో ఆమె పైన నా అభిప్రాయం అది, నాదే కాదు ఇది చాలా మంది అభిప్రాయం కూడా. మరి మీ అభిప్రాయం ఎందుకు కామెంట్ చేయండి. ప్రేరణ వచ్చేసి వేరే వాళ్ళని మధ్యలోకి లాగుతుంది, కానీ ఏమని ఎవరు మధ్యలో లాగకూడదు, లాగితే ఎందుకు లాగామంటది అంటే లాగడం అంటే ఇరికించడం కాదు, ఏదైనా రెఫరెన్స్ గా ఏమని తీసుకోవడం, రెఫరెన్స్ గా నన్ను వాడొద్దని చెప్పింది, కానీ ఏమాత్రం అందరినీ వాడొచ్చు. ఎవరన్నా మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మధ్యలో వెళ్ళి మాట్లాడొచ్చు, వాళ్ళని గెలకొచ్చు, కానీ ఏమకి ఏదైనా సంభాషణ జరుగుతున్నప్పుడు మధ్యలో వీళ్ళు వెళ్ళకూడదు. ఏం మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు మూసుకొని వినాలి, కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం మాత్రం విందనమాట. తగ్గు ఆపే చెప్పే పో వెళ్ళిపో అనేది మా అమ్మ మీద రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. నెక్స్ట్ నిఖిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫేస్ మాస్క్ అయితే ఉంది, ఇది నా ఒక్కడి మాటే కాదు, హౌస్ లో ఉన్న వాళ్ళు చెప్పారు, హౌస్ నుంచి బయటకు వెళ్ళి వచ్చి నామినేట్ చేసిన వాళ్ళు చెప్పారు, తను ఫ్లిప్ అవుతున్నాడు, తన మాటలు మారుస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి హౌస్ మేట్స్ ప్రూవ్ చేశారు, నాకు సార్ ప్రూవ్ చేశారు, చాలా సందర్భాల్లో మనం కూడా చూసాం. అయినా కానీ తనకు సపోర్ట్ అయితే భారీ ఎత్తున అయితే ఉంది. ఓకే అది మీ ఇష్టం, సపోర్ట్ మీరు ఎవరు చేసుకుంటారో అది మీ ఇష్టం,
కాకపోతే తన బిహేవియర్ ఎలా ఉందో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను నామినేషన్స్ టైంలో గౌతమ్ నిఖిల్ నామినేట్ చేసిన విధానం ఏంటంటే, నో మీన్స్ నో అని పృథ్వీలో ఎప్పుడు నీకు కనిపించలేదా? పృథ్వీ ఎన్నోసార్లు బూతులు వాడాడు, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు, ఎన్నోసార్లు చెప్పిన పని చేయలేదు, ఎన్నోసార్లు చాలా మందిని బూతులు తిరుగుతూ డిస్రెస్పెక్ట్ గా మాట్లాడాడు, ఎన్నోసార్లు గొడవలు పెట్టుకున్నాడు, ఎన్నోసార్లు మీదకి వెళ్ళాడు, బొచ్చు పేకలేవు అంటాడు, ఏం పేకలేవు అంటాడు. ఇవన్నీ నిఖిల్కి ఒక్కసారి కూడా కనిపించలేదా పృథ్వీలో? ఓకే, పృథ్వీ అంటే నిఖిల్కి ఫ్రెండ్ కాబట్టి తన ఫ్రెండ్ని తను నామినేట్ చేసుకోడు. కానీ గౌతమ్ క్యారెక్టర్ ఇక్కడ హైలైట్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్ ఎన్నోసార్లు బాధగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, తను మెంటల్గా డౌన్ అవుతున్నప్పుడు గౌతమ్ వెళ్ళి తన ఒక ఫ్రెండ్గా నిఖిల్కి సపోర్ట్ చేశాడు మెంటల్గా. ఇదేముండదు మచ్చా, బయట వేరేలాగా అనుకుంటారు, అవి పట్టించుకో, మాకు స్ట్రాంగ్గా ఉండు, బయట దాని గురించి ఆలోచించు, మాకు నువ్వు చాలా గట్టిగా ఆడుతావు, నువ్వు చాలా పవర్ఫుల్ ప్లేయర్, అది నాకు తెలుసు, నేను బయట నుంచి చూసి వచ్చాను కాబట్టి చదువుతున్నా, నువ్వు చాలా గట్టి ప్లేయరు, నువ్వు నీ ఎఫర్ట్స్ పెట్టేసి జనాల గురించి నీకు అవసరం లేదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా థింక్ చేస్తున్నారు, ఇవన్నీ మనం పట్టించుకుంటే ఇక్కడ గేమ్ ఆడలేమని నిఖిల్కి చాలాసార్లు సపోర్ట్ చేశాడు గౌతమ్. కానీ బిగ్ బాస్ కూడా బయాస్ అనమాట. గౌతమ్కి ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయి, అవన్నింటి కట్ చేస్తున్నాడు, ఎక్కడో ఒక నెగిటివ్ చూపిస్తున్నాడు గౌతమ్కి. అదైతే బిగ్ బాస్ టీం పరంగా నాకు అస్సలు నచ్చట్లేదు. నాకు సార్ కూడా కనీసం ఆ పాయింట్స్ కూడా ఎత్తట్లేదు. గౌతమ్ గ్రూప్ గేమ్ అంటే ఎవరు గౌతమ్ని యాక్సెప్ట్ చేయరు కదా. నిన్న గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేస్తున్నప్పుడు తేజ మధ్యలో ఎందుకు వచ్చాడో తేజకు తెలియదు. గౌతమ్ రమ్మంటే రాలేదు, నిఖిల్ రమ్మంటే రాలేదు, తేజ వచ్చి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు పృథ్వీ ఏమంటున్నాడంటే, గౌతమ్కి నువ్వు డిఫెన్స్ లాయరా, గౌతమ్ రమ్మంటే వచ్చావా అనేసి మళ్ళీ గౌతమ్ నేను ఏం పేకలేవు, ఏం చేయలేవు అన్నట్టు మాట్లాడాడు. అసలు గౌతమ్ తేజని రమ్మని చెప్పలేదు, తేజ తన ఇష్ట ప్రకారం వచ్చాడు. అక్కడ నువ్వు తేజతో మాట్లాడుకోవాలి కానీ గౌతమ్ని ఏం పేకలేవు, ఏం చేయలేవు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అట్లాంటి బిహేవియర్ అయితే పృథ్వీలో ఎన్నోసార్లు నిఖిల్ కూడా అబ్జర్వ్ చేశాడు. కానీ అలాంటి పాయింట్స్ మీద ఎప్పుడైనా నిఖిల్ పృథ్వీని కానీ, యష్మిని కానీ, విష్ణుప్రియాని కానీ, సోనియాని కానీ, ప్రేరణను కానీ నామినేట్ చేశాడా? చేయడు. ఎందుకంటే వాళ్ళ గ్రూప్ గేమ్ అది. సో గౌతమ్ గ్రూప్ గేమ్ అంటే నమ్మరు మీరు. కానీ గౌతమ్ మాట్లాడుతున్నప్పుడు నిఖిల్తో మాట్లాడుతుంటే విష్ణుప్రియ ఎందుకు వచ్చింది, పృథ్వీ ఎందుకు వస్తాడు మధ్యలో? మరి ఇది గ్రూప్ గేమ్ కాదా? సంబంధం లేని వాటికి కూడా వాళ్ళు వస్తారనమాట. నిన్న గౌతమ్ పృథ్వీ పేరు తీయలేదు, తేజ పేరు తీయలేదు, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో? బికాస్ ఆఫ్ ది గ్రూప్ గేమ్. ఇంకా ఫైనల్గా గౌతమ్ గురించి చాలా సీరియస్గానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా గ్రూప్ గేమ్కి సపోర్ట్ చేస్తున్నాడు, నాగ్ సార్ కూడా గ్రూప్ గేమ్కి సపోర్ట్ చేస్తున్నాడు. సరే సపోర్ట్ చేశారు, కానీ గౌతమ్ని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు? ఒక డేలో గౌతమ్ ఎన్నో మంచి పనులు అయితే చేస్తున్నాడు. అది వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, వేరే వాళ్ళకి మంచి మాటలు చెప్పడం కానీ, తన గేమ్ అనాలిసిస్ కానీ, తను వేరే వాళ్ళకి హెల్ప్ చేసే విధానం కానీ చాలా పాజిటివ్స్ అయితే ఉన్నాయి. కానీ అవన్నీ ఎపిసోడ్లో కట్ చేసి గౌతమ్ ఎప్పుడైతే మధ్యలో వెళ్ళి మాట్లాడతాడో వాటిని ఎపిసోడ్లో వేసి గౌతమ్ నెగిటివ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నాగ్ సార్ కూడా సాటర్డే రోజు గౌతమ్ మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, అట్లా అవ్వద్దు అని చెప్పాడు. గౌతమ్ ఏం మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళంతా అయిపోయిన తర్వాత తను ఏదైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడతాడు. హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడే హక్కు తనకుంది. నాగ్ సార్ ఎన్నోసార్లు చెప్పాడు, హౌస్ లో ఉన్నప్పుడు మీరు ప్రతి దాని గురించి మాట్లాడే హక్కు మీకు ఉంటుంది, మీరు మాట్లాడాలి, అదే బిగ్ బాస్ రూల్ అన్నట్లు నాగ్ సార్ ఎన్నోసార్లు చెప్పాడు. కానీ నిన్న గౌతమ్ అది చేస్తే మాత్రం నాగ్ సార్ అయితే గౌతమ్ తప్పు అని చెప్పాడు. గౌతమే మధ్యలో వెళ్ళేసి గొడవలు పెట్టే ప్రయత్నం చేయడు. అండ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలను బ్రేక్ చేసి తన మాట్లాడాలని అనుకోరు. అట్లీస్ట్ ఒకరితో మాట్లాడుతున్నప్పుడైనా ఒకరిది అయిపోయిన తర్వాత గౌతమ్ మాట్లాడతారు తప్ప మధ్యలో అసలు మాట్లాడు. కానీ నాగ్ సార్ మాత్రం మధ్యలో ఇంటర్ఫీర్ అవుతున్నావు అని చెప్పేసి గౌతమ్ నెగిటివ్ చేస్తారు. అది కూడా నాగ్ సార్ చూసి మాట్లాడు. పక్కన వాళ్ళు చెప్తే నువ్వు వెళ్తున్నావంట కదా, అట్లా వెళ్ళొద్దని నాగ్ సార్ అయితే గౌతమ్ని నెగిటివ్ చేస్తున్నారు. నబీల్ అయితే అసలు వేరే వాళ్ళు మాట్లాడే మాట అసలు వెండు, మధ్యలో ఇంటర్ఫీర్ అవుతాడు. నిఖిల్ అంతే, పృథ్వీ అంతే, విష్ణుప్రియ అంతే, ప్రేరణ అంతే. వీళ్ళు ఎప్పుడు నాగ్ సార్ కనిపించలేదా? యష్మి ఎప్పుడు కనిపించలేదా? అండ్ నాగ్ సార్ ఎన్నోసార్లు చెప్పాడు, హౌస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మీకు అవసరమే, ప్రతి ఒక్క దాంట్లో మీకు మాట్లాడే హక్కు ఉంది, మీరు వెళ్ళి మాట్లాడాలి, అదే రూల్ అన్నట్లు. కానీ నాగ్ సార్ చెప్పిన మాటలు తప్పేస్తాడు. ఆ గ్రూప్ గేమ్కి నిఖిల్కి బయాస్డ్గా ఉన్నారు వీళ్ళంతా అనిపిస్తుంది. గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి తన రేంజ్ ఏందో చూపించుకొని తన గ్రాఫ్ని పెంచుకుంటుంటే బిగ్ బాస్ టీంకి కానీ నాగ్ సార్కి కానీ అసలు నచ్చట్లేదు అనుకుంటా. అందుకే అట్లా నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఫైనలిస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫైనల్ 5 గురించి మాట్లాడుకోవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ విష్ణుప్రియ కానీ, పృథ్వీ కానీ, ప్రేరణ కానీ ఎలిమినేట్ అయ్యారనుకోండి, నిఖిల్ గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది. టేస్టీ తేజ కానీ, అవినాష్ కానీ, రోహిణి కానీ ఎలిమినేట్ అయితే గౌతమ్ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఒకవేళ నబీల్ ఆట నచ్చక నబీల్ ఫ్యాన్స్ ఇటు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళకి షిఫ్ట్ అయినా, లేకపోతే ఇంత ముందున్న వాళ్ళకి షిఫ్ట్ అయినా, వాళ్ళు ఎలిమినేట్ అయితే నబీల్కి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప, లేదా నబీల్ కంటే బాగా ఆడే గౌతమ్కి, నిఖిల్కి పడతాయి తప్ప నబీల్కి అయితే ఎట్లాంటి స్కోప్ అయితే ఉండదన్నమాట. ఒకవేళ నబీల్ ఎలిమినేట్ అయినా కానీ అది గౌతమ్కి ఓట్స్ పడతాయా లేకపోతే నిఖిల్కి ఓట్స్ పడతాయా అని చెప్పడం కష్టం. సో ఫైనలిస్ట్ చెప్పడం కష్టమే, కానీ నిఖిల్కి గౌతమ్కి అయితే చాలా గట్టి ఫైట్ అయితే ఉంటుంది ఫైనల్ 5లో.
ఇంకా ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్లో ఎవరు ఉంటారని చెప్పడం కష్టమే. అది టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళైతే ఉండరు అనుకుంటున్నాను. మరి వీళ్ళ 4 ఓట్స్ ఎవరికి పడతాయో అది మనం డిసైడ్ చేయలేము. సో ఫైనల్ 5 అయితే నేను చెప్పలేను. మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తేనే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.